వైసీపీ అధినేత జగన్ పై పార్టీ శ్రేణులు ఒక రకమైన అసంతృప్తితో ఉన్నాయి. గత 5 ఏళ్లుగా పార్టీ క్యాడర్ ని పట్టించుకోకపోవడం ఒక కారణం అయితే, తమకంటూ 2 వ్యవస్థలకు ఆయన అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీలో ఇది సీనియర్లకు సైతం మింగుడు పడని విషయం. తొలుత వాలంటీర్స్ ని బలంగా నమ్మారు. గ్రామాల్లో పార్టీ క్యాడర్ ని పట్టించుకోలేదు. ఆ ప్రభావం స్పష్టంగా ఎన్నికల్లో కనిపించింది. తీరా ఎన్నికల సమయానికి వాలంటీర్లు చేతులెత్తేశారు. ఆ వ్యవస్థపై ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ పెడచెవిన పెట్టారు జగన్. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు ఈ ఎన్నికల్లో. వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని పార్టీ క్యాడర్ ని విడిచిపెట్టడంతో ఎన్నికల్లో నిండా మునిగిపోయారు. మరొకటి ఐపాక్ టీం. పార్టీ వ్యూహకర్తల బృందాన్ని బలంగా నమ్మారు. వారితోనే పార్టీకి నడిపించారు. మరి ఈ చేష్టలకే సరిగ్గా పనిచేయడం లేదన్న విమర్శ అయితే ఎలాగో ఉంది. ఈ 2 వ్యవస్థల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన జగన్ మరోసారి వారినే ప్రోత్సహించడం విశేషం. ఈ నెల చివరి నుంచి జిల్లాల పర్యటనకు జగన్ సిద్ధపడుతున్నారు. ఇంతలో విదేశీ పర్యటన ముగించుకుని రాబోతున్నారు. అయితే మరోసారి ఐపాక్ టీం రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ఎన్నికల అనంతరం ఐపాక్ టీం బ్యాక్ అయినట్టుగా అయితే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జగన్ ప్రజల్లోకి వెళ్తుండడంతో వచ్చే 4 ఏళ్ల కాలం పాటు ఐపాక్ సేవను వినియోగించుకోవాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఐపాక్ వ్యూహాలు పనిచేశాయి. జగన్ అధికారంలోకి రాగలిగారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఐపాక్ టీం వైసీపీని గట్టెక్కించలేకపోయింది. ఇప్పుడు అదే ఐపాక్ టీం ని మరోసారి తెచ్చుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతోంది. గత 5 ఏళ్ల కాలంలో ఐపాక్ టీం అంచనాలు తప్పాయి. వ్యూహాలు సైతం పనిచేయలేదు. ముఖ్యంగా 2023 మార్చి నుంచి ఐపాక్ వైఫల్యాలు బయటపడ్డాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐపాక్ అతి నమ్మకం వైసీపీకి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఆ ఎన్నికల్లో వైసీపీదే గెలుపని ఐపాక్ అధినేత జగన్ నమ్మించింది. కానీ అంచనాలు ఫలించలేదు. టీడీపీ విజయం సాధించింది. అప్పటి నుంచే వైసీపీ పరిస్థితి తారుమారైంది. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు ఐపాక్ టీంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. దానికి కారణాలు లేకపోలేదు. వారిని నిరంతరం వాచ్ చేసే ప్రతినిధులు తప్పుడు నివేదికలు అందించేవారనేది అప్పట్లో ఉండే విమర్శ. చాలా చోట్ల ఐపాక్ ప్రతినిధులు ప్రత్యర్థులకు సహకరించాలన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే ఐపాక్ టీం ని జగన్ రప్పించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.